వెల్కమ్ టు రమణాస్ ఇడిజోన్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మనము ఈ వీడియోలో ఈవో గ్రేడ్ 3 సంబంధించి పేపర్ 2లో భాగంగా 8వ చాప్టర్ అయినటువంటి హిందూ మతంలోని తత్వాలు, అదేవిధంగా ఆ తత్వాలకు సంబంధించినటువంటి మత గురువుల గురించి మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో చర్చిద్దాం. సో గత వీడియోలో మనము నాయనార్లు, అదేవిధంగా ఆల్వార్లు, అదేవిధంగా మనకు ద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి మధ్వాచార్యుల గురించి మనము కొన్ని ముఖ్యమైన అంశాల గురించి మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఈ వీడియోలో మనము ఎవరి గురించి చూద్దామంటే ఫస్ట్ చూడండి, ఎవరు మనకి ఇక్కడ బసవేశ్వరుడు. బసవేశ్వరుని కానీ గమనిస్తే బసవేశ్వరుడు ప్రతిపాదించినటువంటి సిద్ధాంతం మీద మనకు వీరశైవం అని గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళని మనం అంటే లింగాయత్ సిద్ధాంతం అని కూడా అంటాం, లింగాయత్. ఓకే, సో ఈ బసవేశ్వరుడు ఇతను ప్రతిపాదించిన సిద్ధాంతం మనకు వీరశైవం అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇక్కడ బాగా గమనిస్తే ఇతను ఏ కాలంలో అంటే మనకు క్రీస్తు శకము 1134 నుంచి 1196 మధ్య జీవించినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇతని బిరుదులుగా గమనిస్తే బసవేశ్వరుని యొక్క బిరుదులుగానే మనం గమనిస్తే ఇక్కడ చూడండి, బసవన్న, బసవుడు, విశ్వగురు, ఇది చాలా ఇప్పుడు గతంలో పెట్టడం జరిగింది. విశ్వగురు, అదేవిధంగా మనకు ఒకసారికి భక్తి భాండారి, అంటే మనకు భక్తి భాండారి, విశ్వగురు, అదేవిధంగా బసవుడు, అదేవిధంగా బసవన్న, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే మనకు బసవేశ్వరుడి యొక్క టైటిల్స్ గా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో నెక్స్ట్ గా గమనిస్తే సమాజంలో కుల వ్యవస్థ, వర్ణ భేదాలను, అదేవిధంగా లింగ వివక్షను సమూలంగా వ్యతిరేకించినటువంటి గొప్ప సంఘ సంస్కర్త ఎవరైనా మనకు బసవేశ్వరుడు అని గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ గా గమనిస్తే ఇతను ఏ ధర్మాన్ని స్థాపించాడు మనం ఇప్పుడు చెప్పుకున్నాం, లింగాయత్తు. అంటే వీరశైవంను వీర శైవంను ఇతను స్థాపించినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ గా గమనిస్తే చూడండి, ఇతను ఎక్కడ జన్మించాడు చూద్దాం. చూడండి, ఇక్కడ కర్ణాటకలోనే బాగేవాడిలో జన్మించాడు. ఎప్పుడు జన్మించాడు అంటే మనకు క్రీస్తు శకము 1134లో జన్మించిన వ్యక్తి మనకు శ్రీ బసవేశ్వరుడు. అదేవిధంగా ఇతను ఎప్పుడు మరణించాడు అంటే మనకు ఎప్పుడు మరణించాడు చెప్పుకున్నా 1196లో మరణించాడు. ఎక్కడ మరణించాడు మనకి ఎక్కడ మనకు కూడల సంగమ, ఎక్కడంటే మనకు కర్ణాటకలోనే కూడల సంఘం వద్ద ఇతను మరణించినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. మనకి ఇక్కడ బాగేవాడిలో జన్మించి కూడల సంఘం వద్ద ఇతను మరణించాడు. సో నెక్స్ట్ గా గమనిస్తే బసవేశ్వరుని యొక్క తల్లిదండ్రులు, బసవేశ్వరుని యొక్క తల్లిదండ్రులు ఎవరు మనకు గమనిస్తే మాదాంబ, అదేవిధంగా మాదిరాజు. అంటే మనకు మాదాంబ, మాదిరాజు వచ్చేసరికి ఎవరంటే మనకు బసవేశ్వరుని యొక్క తల్లిదండ్రులు. ఓకేనా. సో నెక్స్ట్ గా గమనిస్తే ఇక్కడ మనకు కర్ణాటకను పాలించిన బిజ్జలుని కులువులో ప్రధానిగా పనిచేశాడు. చాలా ఇంపార్టెంట్. ఇతను వచ్చేసరికి మనకు కర్ణాటకను పరిపాలించినటువంటి మనకు బిజ్జలుని కులువులో ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఎవరు అంటే మనకు బసవేశ్వరుడు. ఓకేనా. సో నెక్స్ట్ పాయింట్ గా మనం గమనిస్తే అన్ని వర్గాల ప్రజలు తమ సమస్యలను వినిపించడానికి ఒక అనుభవ మండపంను నిర్మించాడు. ఇక్కడ మనకు అనుభవ మండపం ఎందుకు ఉపయోగపడుతుందంటే మనకు సమాజంలో ఉన్నటువంటి వివిధ వర్గాల యొక్క సమస్యలను మనకు వినిపించడానికి తీసుకొచ్చినటువంటి ఇదే ఈ మనకు అనుభవ మండపము అని గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ గా గమనిస్తే పోతన సరికి వీరభద్ర విజయం రచించడం జరిగింది. అంటే మనకు ఈ పోతన చేత రచించబడినటువంటి వీరభద్ర విజయంలో ఎవరి గురించి ఉంది మనకు బసవేశ్వరుడు గురించి ఉంది. ఓకే, నెక్స్ట్ గా గమనిస్తే మనకు పాల్కూరికి సోమన, ఈ పాల్కూరికి సోమనాథుడు ఏం చేసిన మనకు తెలుగులో ద్విపదంలో బసవ పురాణాన్ని రచించడం జరిగింది. సో నెక్స్ట్ గా గమనిస్తే ఈయన వీరశైవం అనే మత శాఖను మరియు ఉద్యమానాన్ని అక్క మహాదేవి, అదేవిధంగా మనకు అల్లమ ప్రభుల సహాయంతో ప్రారంభించినట్లు మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకి బసవేశ్వరుడు ఏ మత శాఖను ప్రారంభించాడు మనకు మనకు తెలుసు, మనకు వీరశైవం. అయితే ఈ వీరశైవం వచ్చరికి ఎవరి యొక్క సహకారంతో ప్రారంభించడం మనకు అక్క మహాదేవి, అదే మనకు అల్లమ ప్రభుల సహాయంతో మనకు ప్రారంభించినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ గా గమనిస్తే ఇతను కన్నడ భాషలో వచనాలు అనే అద్భుత సాహిత్య పరంపరను కొనసాగించాడు. అంటే మనకు వచనాలు ఎవరి యొక్క రచనలు మనకు బసవేశ్వరుని గుర్తుపెట్టుకోవాలి. వీటిని మనం ఏమంటాం, రగడాలు అంటాం. అంటే మనకు రగడాలు అన్న వచనాలు అన్న మనకు ఎవరు గుర్తురావాలి, మనకు బసవేశ్వరుడు గుర్తురావాలి. అదే మనం బాగా గమనిస్తే వీరశైవంలో మతపరమైన సన్యాసులను లేదా గురువులను ఏమంటారు, మనకు జంగములు అంటాము. అంటే మనకు జంగములు అంటే ఎవరంటే మనకు వీరశైవ మతం యొక్క సన్యాసులు లేదా గురువులను మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ వీరశైవులకు సంబంధించినటువంటి పుస్తకాలు మనం ఏమంటాం, అంగములు కాదండి, అగములు అంటే మనకు వచ్చరికి మనకు జైన సాహిత్యం అనమాట. సో అగములు వచ్చేసరికి ఎవరి యొక్క పుస్తకాలు అంటే మనకు వీరశైవం యొక్క సంబంధించిన పుస్తకాలుగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చరికి ఈ జంగముల యొక్క అనుచరులను మనం ఏమంటాం మనకు లింగాయతులు అంటాము. సో మనకు లింగాయతులు అనగానే మనకు ఒక స్టేట్ గుర్తు, మనకు కర్ణాటక. కర్ణాటకలో ఎక్కువ లింగాయతులు ఉంటారు అనమాట. అంటే మనకు జంగముల యొక్క ఫాలోవర్స్ మనం ఏమంటాం, మనము లింగాయతులు అంటామని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చరికి ఇతను తీసుకొచ్చిన విధానం ఏంటి, మనకు ఇష్టలింగ పూజ విధానము. అంటే మనకి ఇక్కడ మనకు ఇష్టలింగ పూజ అని చూడగానే మనకు ఎవరు గుర్తురావాలి, మనకు వీర శైవం స్థాపించినటువంటి బసవేశ్వరుడు మనకు గుర్తురావాలి. ఏంటంటే మనకు శివలింగాన్ని శరీరానికి ధరించి భగవంతుని వ్యక్తిగతంగా ఆరాధించే విధానమే మనకి మనకు ఇష్టలింగ పూజ విధానం అని గుర్తుపెట్టుకోవాలి. సో ఇది మనకు వీరశైవ మతాన్ని స్థాపించినటువంటి బసవేశ్వరుడు గురించి మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ అడగడానికి అవకాశం ఉంటే కొన్ని ముఖ్యమైన పాయింట్స్. నెక్స్ట్ గా మనం గమనిస్తే ఎవరి గురించి చూద్దాం మనము. నెక్స్ట్ గా మనం గమనిస్తే శంకరాచార్యుడు గురించి మనం చూద్దాము. సో ఎవరంటే మనకు శంకరాచార్యుడు. ఇక్కడ మనం బాగా గమనిస్తే శంకరాచార్యుడు అనగా మనకు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకు శంకరాచార్యుడు మనకు అతను ప్రతిపాదించిన సిద్ధాంతం మనకు అద్వైతం అంటే సేమ్ అని అర్థం. ఓకే, ఇక్కడ బాగా గమనిస్తే ఇతను ఎక్కడ జన్మించాడు చూద్దాం. ఇక్కడ మనకు కేరళలోనే కాలడి. ఈ కాలడి వచ్చేసరికి ఏ నది తీరాన్ని మనకు పూర్ణ నది తీరానటువంటి ఈ కేరళలోనే కాలడి వద్ద నంబూద్రి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన వ్యక్తి మనకి ఎవరు, మనకు శంకరాచార్యుడు అని మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ గా గమనిస్తే ఇతను 32 సంవత్సరాలు ఇక్కడ మనకు అతి చిన్న వయసులో పిన్న వయసులో మనకు ఎక్కడ మరణించారు, మనకు కేదార్నాథ్ అంటే మనకు ఉత్తరాఖండ్ ఉన్నటువంటి కేదార్నాథ్లో మనకు మరణించినట్లుగా మనం గుర్తుపెట్టారు. జన్మించినప్పుడు మనకు 788లో జన్మిస్తే మనకు చనిపోయినప్పుడు మనకు 822 అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. ఎక్కడ ఇతను పుట్టాడు, మనకు కేరళలోనే కాలడి
వద్ద అదేవిధంగా మరణించిన అక్కడ మనకు సో కేదార్నాథ్ అని గుర్తుపెట్టుకో. ఇతను ఏ కుటుంబంలో జన్మించాడు మనకు? సో నంబూద్రి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. అయితే ఇతని యొక్క బిరుదు మనకి ఇంపార్టెంట్. ఏంటి మనకు? ఆది గురు, విశ్వగురు కాదండి, ఆది గురు. విశ్వగురు వచ్చేసరికి సో ఎవరి యొక్క టైటిల్ మనం చెప్పుకున్నాము? విశ్వగురు వచ్చేసరికి మధ్వాచార్యుల యొక్క టైటిల్. విశ్వగురు వచ్చేసరికి ఎవరి యొక్క టైటిల్ అంటే మనకు సో మధ్వాచార్యుల యొక్క టైటిల్ గా మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మనకు వచ్చేసరికి ఇక్కడ సో ఆది గురు, అదేవిధంగా మనకు ప్రచన్న బుద్ధ, సో అయితే క్రిప్టో బుద్ధ అంటాం. అదేవిధంగా సో జగద్గురు, ఇవన్నీ కూడా ఎవరి యొక్క సో బిరుదులు అంటే మనకు సో శంకరాచార్యుల యొక్క సో బిరుదులుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఓకేనా? సో నెక్స్ట్ గా మనం గమనిస్తే నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనం బాగా గమనిస్తే నెక్స్ట్ ఇతని యొక్క గురువు. సో గురువు ఎవరు మనకు? గోవిందపాల. చాలా గతంలో పెట్టడం జరిగింది. సో మనకు సో ఆది శంకరాచార్యుడి యొక్క గురువు ఎవరంటే మనకు గోవిందపాలని మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ గా గమనిస్తే వీరి యొక్క తల్లిదండ్రులు ఎవరు మనకు? సో ఆర్యమాంబ, అదేవిధంగా శివగురువు. సో శివగురువు అదేవిధంగా ఆర్యమాంబ సరికి సో మన శంకరాచార్య యొక్క మనకు తల్లిదండ్రులుగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ పాయింట్ గమనిస్తే ఈయన అద్వైతము అనే తత్వాన్ని వెలుగులోనికి తెచ్చాడు. అనగా ద్వైతము కానిది అంటే ఆత్మ అదేవిధంగా పరమాత్మ రెండు వేరు కాదని చెప్పడమే ఇది అద్వైతం. అంటే మనకు ద్వైతం అంటే రెండు వేరు అని చెప్పడం. సో అద్వైతం అంటే మనకు ఆత్మ అదేవిధంగా పరమాత్మ రెండు వేరు కాదని చెప్పడమే సో మనకి ఏంటంటే మీకు అద్వైత సిద్ధాంతం. అయితే మనం బాగా గమనిస్తే ఈ అద్వైత సిద్ధాంతానికి మూలం ఏంటంటే మనకు సో ఉత్తరామీమాంస. అంటే మనకు శంకరాచార్యుడు ప్రతిపాదించినటువంటి అద్వైత సిద్ధాంతానికి మూలం ఏంటంటే మూలం వస్తే మనకి ఏంటంటే ఉత్తర మీమాంసను గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ ఉత్తర మీమాంస ఎవరి చేత చెప్పబడింది లేదా రాయబడింది? మనకు బాధారాయణుడు. అంటే మనకు బాధారాయణుడు చూడగానే మనకు గుర్తువలసినటువంటి విషయం ఏంటంటే మనకు ఉత్తర మీమాంసాన్ని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కనుక గమనిస్తే ఇక్కడ మనం బాగా గమనిస్తే సో ఓకే శంకరాచార్యుని మాయావాద సిద్ధాంతం ప్రకారము ఇక్కడ మనం ఏమంటాడంటే శంకరాచార్యుడు సరికి మాయావాద సిద్ధాంతం ప్రకారం ఈ ప్రపంచం ఒక మాయగా అభివర్ణించబడింది. చాలా ఇంపార్టెంట్. మనకి ఇక్కడ మాయ సిద్ధాంతం ఎవరి చేత చెప్పబడింది అంటే మనకి ఇక్కడ శంకరాచార్య యొక్క చేత మనకు చెప్పబడింది. ఓకేనా? సో నెక్స్ట్ కనుక గమనిస్తే సో జ్ఞానాన్ని సంపాదించడం ద్వారా మనకు ముక్తి లభిస్తుందని తెలిపాడు. మనకి ఇక్కడ ముక్తి లభించాలని ఖచ్చితంగా సో జ్ఞానం ద్వారానే మనం ముక్తి పొందుతామని చెప్పిన వ్యక్తి మనకు సో శంకరాచార్యుడు మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కనుక గమనిస్తే ఇక్కడ మనకు సో నాగార్జున మనకి శూన్యవాద ప్రభావము. సో నాగార్జునుడు శూన్యవాద సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. అతని యొక్క ప్రభావం సరికి మనకు సో ఆది శంకరాచార్య పైన ఉన్నట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కనుక గమనిస్తే ఇతర అనుచరులు చాలా ఇంపార్టెంట్. అంటే మనకి ఇక్కడ సో ఆది శంకరాచార్యుని ఫాలోవర్స్ మనం ఏమంటాం? మనకు స్మార్తులు అంటామని గుర్తుపెట్టుకోవాలి. అయితే మొట్టమొదటి స్మార్తుడు ఎవరు మనకు? సో పద్మపాద. ఈ పద్మపాద ఎవరు మనకు? సో ద్వారకా మఠాన్ని ఏర్పాటు చేసిన వ్యక్తి వచ్చేసరికి మనకు పద్మపాద అని గుర్తుపెట్టుకోవాలి. ఇతనే సో మన మొట్టమొదటి స్మార్తుడిని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇతని పైన గ్రంథాలు ఉన్నాయండి. సో ఆ గ్రంథాలు చాలా ఇంపార్టెంట్. మనకు ఇక్కడ గ్రంథాలు ఏ గ్రంథము సో ఎవరు రచించారు మనకి ఎగ్జామినేషన్ పాయింట్ రావడానికి అవకాశం ఉంటుంది. ఏంటంటే మనకు శంకర దిగ్విజయం. ఈ శంకర దిగ్విజయం గ్రంథం రచించిన వ్యక్తులు మనకు మహాదేవ లేదా విద్యానారాయణ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సరికి శంకర విజయం. ఈ శంకర విజయాన్ని ఇద్దరు వ్యక్తులు రచించడం జరిగింది. ఒక వ్యక్తి మనకు ఆనందగిరి, ఇది మనకు బిట్టడం జరిగింది గతంలో. సో మనకు ఆనందగిరి చేత రచించినటువంటి సో శంకరాచార్య యొక్క గ్రంథం ఏంటంటే మనకు శంకర విజయం అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కనుక గమనిస్తే సో వ్యాసాచలం. ఈ వ్యాసాచలం రచించినటువంటి గ్రంథం మనకు శంకర విజయం. అంటే మనకి ఇక్కడ శంకర విజయం అంటే ఇద్దరు వ్యక్తులు గుర్తు రావాలి. ఎవరు మనకు? ఆనందగిరి అదేవిధంగా మనకు సో వ్యాసాచలం అని గుర్తుపెట్టి ఇవి మనకు శంకరాచార్య పైనటువంటి గ్రంథాలు. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే మనకు చాలా ఇంపార్టెంట్. సో ఈ ఆది శంకరాచార్యుడు సరికి ఈ అద్వైతాన్ని అందరి ముందు తీసుకెళ్ళడానికి 4 మఠాలు నిర్మించాడు. ఆ మఠాలు కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ లో చాలా చక్కగా ఉపయోగించుకోవచ్చు. మనకి ఏంటి బాగా గమనిస్తే సో మనకి ఏంటి ఉత్తరాన. సో ఉత్తర అనేది మనకు జ్యోతిర్మఠము. సో ఎక్కడ మనకు సో ఉత్తరాఖండ్లోనే సో మనకి ఎక్కడ ఉంది? బద్రీనాథ్లో ఉంది. నెక్స్ట్ కనుక గమనిస్తే దక్షిణ భాగాన ఎక్కడ మనకు కర్ణాటకలోనే శృంగేరి. సో శృంగేరి మఠం అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కనుక గమనిస్తే పశ్చిమ వైపు మనకు ఇక్కడ సో మనకు ద్వారక అంటే మనకు గుజరాత్లోనే ద్వారకలో ఉన్నటువంటి సో కాళికా మఠం అని గుర్తుపెట్టాలి. నెక్స్ట్ సరికి తూర్పున సరికి మనకి సో ఒరిస్సాలోనే పూరి ప్రాంతంలో ఉన్నటువంటి సో గోవర్ధన మఠం అని గుర్తుపెట్టి ఇతను మరణించిన తర్వాత ఇతని శిశువుల చేత మళ్ళా కంచిలో ఒక మఠం వచ్చింది. మొత్తం 8 మఠాలు 5 మఠాలు ఏంటి మనకు సో కంచిలో కామకోటి మఠం. ఇది ఎప్పుడంటే మనకు ఓకే ఇక్కడ ఆది శంకరాచార్యుడు మరణం తర్వాత అతను శిశువుల చేత స్థాపించబడిన మఠం మనకు కంచి మఠం అని గుర్తుపెట్టుకోవాలి. సో మన మఠాలను మొట్టమొదటి స్థాపించిన వ్యక్తి మనకు ఆది శంకరాచార్య గుర్తుపెట్టి మొత్తం 8 మఠాలు మనకు సో 4 మఠాలు మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. ఓకే? సో నెక్స్ట్ కనుక గమనిస్తే ఇతర రచనలు మనకి ఎగ్జామినేషన్ పాయింట్ మనం చక్కగా ఉపయోగించుకోవచ్చు. ఏంటి మనకు ఇతను రచించినటువంటి రచనలు కనుక గమనిస్తే ఒకటోసరికి సౌందర్య లహరి. సో ఇక్కడ సౌందర్య లహరి ఎవరి చేత రచించబడింది మనకు? సో ఆది శంకరాచార్యుడు. ఇక్కడ ఈ సౌందర్య లహరిలోనే మనకు జగన్మాతను స్తుతించు రాయడం జరిగింది. చాలా ఇప్పుడు మన గతంలో బిట్టుపడడం జరిగింది. మనకు ఆది శంకరాచార్యుడు సో జగన్మాతను స్తుతిస్తూ రాసినటువంటి గ్రంథం ఏంటి మనకు? సౌందర్య లహరి. అదేవిధంగా మనకు భజగోవిందం. అంటే మనకు భజగోవిందం అదేవిధంగా సౌందర్య లహరి ఈ రెండు కూడా ఎవరి యొక్క రచనలను మనం గుర్తుపెట్టుకోవాలి? సో ఆది శంకరాచార్యుల యొక్క రచనగా మనం గుర్తుపెట్టాలి. నెక్స్ట్ ఇతను వ్యాఖ్యానాలు రాసిన గ్రంథాలు అంటే మనకి ఇక్కడ సో బ్రహ్మసూత్రాలకు అదేవిధంగా భగవద్గీతకు అదేవిధంగా ఉపనిషత్తులకు అంటే మనకు ఉపనిషత్తులకు అదేవిధంగా సో భగవద్గీతకు అదేవిధంగా బ్రహ్మసూత్రాలకు సో మనకు ఆది శంకరాచార్యులు సరికి వ్యాఖ్యలు రచించినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో ఇది మనకు సరికి సో అద్వైతాన్ని ప్రతిపాదించినటువంటి శంకరాచార్య గురించి మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు. నెక్స్ట్ చిట్ట చివరి మనం ఎవరి గురించి చదువుదామంటే మనకి ఎవరు మనకి చిట్ట చివరి ఎవరు ఉన్నారు మనకు? సో మనకు సరికి రామానుజాచార్యులు. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం బాగా గమనిస్తే సో రామానుజాచార్యుడు ఇక్కడ రామానుజాచార్యుడు సరికి సో ప్రతిపాదించినటువంటి సిద్ధాంతం మనకు విశిష్ట ద్వైతం అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే? ఇక్కడ బాగా గమనిస్తే ఇతని యొక్క కాలం గమనిస్తే క్రీస్తు శకము సో 1017 నుంచి సో 1137 మధ్య జీవించినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ సో రామానుజాచార్య యొక్క అసలు పేరు మనకు మనకి ఇలియా పెరుమాల్. సో ఇలియా పెరుమాల్ సరికి ఎవరి యొక్క అసలు పేరు అంటే మనకు సో రామానుజాచార్య యొక్క అసలు పేరు. ఓకేనా? నెక్స్ట్ పాయింట్ గమనిస్తే సో క్రీస్తు శకము
1117లో తమిళనాడులోనే శ్రీపెరంబుదూర్లో జన్మించాడు. అంటే మనకి ఇక్కడ సో రామానుజాచార్యుడు ఎక్కడ జన్మించాడు అంటే మనకు సో తమిళనాడులోనే శ్రీపెరంబుదూర్లో జన్మించాడు. ఇప్పుడు క్రీస్తు శకము 1117. నెక్స్ట్ పాయింట్ గమనిస్తే సో తమిళనాడులో శ్రీరంగము విష్ణు దేవాలయంలో పూజారిగా పనిచేస్తూ మరణించాడు. సో మనకు తమిళనాడు శ్రీరంగం ఉంది కదా, అక్కడ పూజారిగా చేస్తూ మనకు సో రామానుజాచార్యులు మరణించినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ గా గమనిస్తే తన బిరుదులు అండి, టైటిల్స్ గా మనం బాగా గమనిస్తే సో ఉదయావర్, అదేవిధంగా మనకు ఒకసారికి ఎంపేర్ మనార్, అదేవిధంగా మనకి యతిరాజ్ అంటే యతిరాజ్ మనం ఇంగ్లీష్లో మనం కింగ్ ఆఫ్ సన్యాస్ అంటే మనకు కింగ్ ఆఫ్ సన్యాసు అంటే తెలుగులో మనం ఏమంటాం యతిరాజు అంటాం. సో యతిరాజు అదేవిధంగా మనకి ఎంబేర్ మనారు అదేవిధంగా మనకు సో ఉదయావర్, ఇవన్నీ కూడా ఎవరి యొక్క బిరుదులు అంటే మనకు సో రామానుజాచార్యుల యొక్క బిరుదులు. నెక్స్ట్ కానీ గమనిస్తే గురువులు చూడండి. సో గురువులు కానీ గమనిస్తే ఉన్నారు ఎవరు మనకు యాదవ ప్రకాశ మరియు సో పెరియా నది అని గుర్తుపెట్టుకోవాలి. పెరియా నది, సో పెరియా నంది అదేవిధంగా మనకు ఒకసారికి సో యాదవ ప్రకాష్ వచ్చేసరికి ఎవరి యొక్క గురువులు అంటే మనకు రామానుజాచార్యుల యొక్క గురువులను గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కానీ గమనిస్తే చూడండి ఇక్కడ సో ఈయన తత్వమైనటువంటి విశిష్ట అద్వైతము ఆది శంకరాచార్య యొక్క అద్వైతానికి మార్పు అని, అదేవిధంగా అతను శ్రీ వైష్ణవను ప్రారంభించాడు. శ్రీ వైష్ణవను ప్రారంభించిన వ్యక్తి మనకు రామానుజాచార్యులను గుర్తుపెట్టుకోవాలి. అసలు శ్రీ వైష్ణవం అంటే మనకు ఇందులో కృష్ణుని మాత్రమే విష్ణు అవతారంగా భావిస్తారు. సో మనకు శ్రీ వైష్ణవంలో కేవలము కృష్ణుని మాత్రమే సో మనకు విష్ణు యొక్క అవతారంగా భావిస్తారని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ దేంట్లో కృష్ణుని మాత్రమే విష్ణు యొక్క అవతారంగా భావిస్తారని మనకు శ్రీ వైష్ణవాన్ని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కానీ గమనిస్తే శ్రీ వైష్ణవంలో ఓకే శంకరాచార్య తత్వము మరియు సో పంచరత్న తత్వం కలిసి ఉంటుంది. మనకి ఇక్కడ శ్రీ వైష్ణవంలో శంకరాచార్య తత్వము అదేవిధంగా మనకు సో పంచరత్న తత్వం రెండు కూడా కలిసి ఉంటాయంటే గుర్తుపెట్టారు. నెక్స్ట్ కానీ గమనిస్తే ఈయన సో ప్రాపతి మార్గం అనే భక్తి మార్గం ద్వారానే మోక్షం సాధించవచ్చని తెలిపాడు. అంటే మనం బాగా గమనిస్తే మోక్షం సాధించడానికి కేవలం జ్ఞానం మాత్రమే కావాలని చెప్పిన వ్యక్తి ఏమో శంకరాచార్యుడు. అదేవిధంగా మనకు ఒకసారికి సో ఒక మోక్షం సాధించాలి ఖచ్చితంగా కేవలం భక్తి మార్గం ద్వారా మాత్రం చెప్పిన వ్యక్తి రామానుజాచార్యులు. రెండు కావాలని చెప్పిన వ్యక్తి మనకు మధ్వాచార్యులు మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కానీ గమనిస్తే ఇతను సో కులుత్తొంగ చోళ చేత మనకు రాజ్య బహిష్కరణ చేస్తే సో హోయసాలకు సంబంధించినటువంటి రాజు మనకు విష్ణువర్ధనుడు ఆశ్రమించినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా దశావతార మూవీ చూసేటప్పుడు ఫస్ట్ కాన్సెప్ట్ ఇదేనండి. అంటే మనకి ఇక్కడ సో మనకు రామానుజాచార్యులను ఎవరి చేత రాజ్య బహిష్కరణ చేయబడిన మనకు కులుత్తొంగ చోళుడని గుర్తుపెట్టుకోవాలి. ఎవరు ఇతనికి సో ఆశ్రయం కల్పించాడని మనకు సో హోయసల రాజు అయినటువంటి విష్ణువర్ధన్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో నెక్స్ట్ కానీ గమనిస్తే ఇక్కడ రచనలు, ఇతని యొక్క రచనలు కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో చాలా సార్లు రిపీట్ అవుతున్నాయి కాబట్టి సో వీటిపైన మనం ఫోకస్ చేసిన అవసరం ఇక్కడ అంతా ఉంది. సో రచనలు కానీ గమనిస్తే సో వేదాంత సంగ్రహము ఎవరి యొక్క రచన అంటే మనకు సో రామానుజాచార్య యొక్క రచన. నెక్స్ట్ మనకు వేదాంత సార, నెక్స్ట్ మనకు వేదాంత దీపిక, నెక్స్ట్ శ్రీ భాష్యం. సో ఈ 4 వచ్చి నెక్స్ట్ మనకు గీతా భాష్యం అంటే మనకు సో గీతా భాష్యం, శ్రీ భాష్యం, సో వేదాంత దీపిక, వేదాంత సార, అదేవిధంగా వేదాంత సంగ్రహం. ఇవి ఎవరి యొక్క రచన అంటే మనకు సో రామానుజాచార్య యొక్క రచన. అయితే మనకు వేదాంత సంగ్రహం అనేది ఏంటంటే మనకు సో విశిష్ట అద్వైతాన్ని వివరించే గ్రంథం. సో మనకు ఈ క్రింద ఇవ్వబడినటువంటి రామానుజాచార్య యొక్క సో రచనల్లో ఏది మనకు విశిష్ట అద్వైతాన్ని వివరించే గ్రంథం అంటే మనకు సో వేదాంత సంగ్రహము. నెక్స్ట్ కానీ గమనిస్తే శ్రీ భాష్యము. ఈ శ్రీ భాష్యం వచ్చేసరికి ఏంటంటే మనకు బ్రహ్మసూత్రాలకు వ్యాఖ్యానం. అంటే మనకి ఇక్కడ శ్రీ భాష్యం వచ్చేసరికి వేటిపైన వ్యాఖ్యానం అంటే మనకు బ్రహ్మసూత్రాలకు వ్యాఖ్యానంగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కానీ గమనిస్తే సో గీతా భాష్యం లేదా గీతా భాష అంటాం దీని ఒకసారి మనకు సో భగవద్గీత పైన సో మనకు రామానుజాచార్యులు సో వ్యాఖ్యాన గ్రంథంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కానీ గమనిస్తే ఇక్కడ సో ఇక్కడ రామానుజాచార్యులు మరణం తర్వాత మనకు విశిష్ట అద్వైతం అనేది 2 తెగలుగా విడిపోయింది. వాటి మనకు టెంకలి అదేవిధంగా వడుకలై 2 తెగలుగా విడిపోయినట్లుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కానీ మనం గమనిస్తే ఇక్కడ బాగా గమనిస్తే ఇక్కడ మనకు సమతామూర్తికి విగ్రహము. ఇప్పుడు దీన్ని మనం ఓకే స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అంటాం. సో బాగా గమనిస్తే సమానత్వమును వ్యాప్తి చేసినటువంటి రామానుజాచార్య విగ్రహాన్ని 216 అడుగుల ఎత్తులో హైదరాబాద్ లో ఫిబ్రవరి 5న 2022న సో మన నరేంద్ర మోడీ గారు ఆవిష్కరించినట్లుగా మనం గుర్తుపెట్టాలి. ఎంత బడ్జెట్ తో మనకు సో 1000 కోట్ల బడ్జెట్ తో మనకు ఆవిష్కరించాడు. సో ఎందుకంటే రామానుజాచార్య యొక్క సో 100 సంవత్సరాల జన్మదినాన్ని సో పునస్కరించుకొని ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు గుర్తుపెట్టాలి. ఈ విధంగా తీసుకొచ్చినటువంటి విగ్రహాన్ని సో పంచలోహాలతో ఏర్పాటు చేశారు. సో ప్రపంచంలో కూర్చొని ఉన్నటువంటి లోహ విగ్రహాలలో అత్యంత ఎత్తైనటువంటి విగ్రహంగా ఇది రికార్డుకి వెళ్ళినట్లుగా మనం గుర్తుపెట్టి ఇవి మనకు చాలా ఇంపార్టెంట్ ఇది. సో నెక్స్ట్ కానీ గమనిస్తే సో ఆయనకు ఆపాదించినటువంటి 9 పవిత్ర గ్రంథాలు వచ్చేసరికి మనకు సో నవరత్నాలను ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. ఇవి మనకు సో రామానుజాచార్యుడికి సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాలు. ఇది మనకు ఒకసారికి సో పేపర్ 2లో భాగంగా 8వ చాప్టర్ గురించి మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి సో ముఖ్యమైన అంశాలు. సో ఇవన్నీ కూడా మీకు చక్కగా ఉపయోగపడుతుంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. ఇప్పటి వరకు చూసినందుకు ధన్యవాదాలు.